Hey guys, the time is 1 o'clock at midnight. ఇప్పుడు వీడియో ఎందుకు తీస్తున్నాను అంటే అంత ఇంపార్టెంట్ కాబట్టి ఈ టైంకి ఇట్లా కూర్చొని వీడియో స్టార్ట్ చేసినాను. ఎందుకంటే ఆల్మోస్ట్ పడుకునే టైంలో నేను వాట్సాప్ స్టేటస్ చూసినాను. నా బెస్ట్ ఫ్రెండ్ది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. బట్ మీకు అర్థం కావాలి కాబట్టి ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్ అని తీసాను, లేకపోతే లైఫ్లో ఇంకెప్పుడు చెప్పను బెస్ట్ ఫ్రెండ్ అని. బట్ మేము డిగ్రీలో ఉన్నప్పుడు వివర్ లైక్ ఇట్లా ఫెవికాల్ లెక్క అంటుకొని ఉంటుండే. ఎవరైనా చూసినా కూడా అసలు మీరు బెస్ట్ ఫ్రెండ్సా, లేకపోతే లెస్బియన్సా, లేకపోతే సిస్టర్సా అన్న లెవెల్లో ఉంటుండే. సేమ్ క్లాస్, సేమ్ సెక్షన్, సేమ్ బెంచ్, సేమ్ హాస్టల్ రూమ్, సేమ్ బెడ్, పర్సనల్ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ అన్నీ షేర్ చేసుకుంటుండే. నా లైఫ్లో అంత క్లోజ్ అండ్ ట్రస్ట్ వర్తీ పర్సన్ ఎవరు అంటే నేను ఇట్లా బ్లైండ్గా ఆ అమ్మాయి పేరు చెప్పేస్తుండే అనమాట. అంత నమ్మకం నాకు ఆ అమ్మాయి అంటే. డిగ్రీ సెకండ్ ఇయర్లో మాకు ఒక ఫెస్ట్ అయిందనమాట. ఆ ఫెస్ట్లో నేను ఒక హోస్ట్ లాగా చేద్దామని అనుకున్నా. సో దానికి ఒక సీనియర్ నాకు హెల్ప్ చేసిండు, ఒక అబ్బాయి. లైక్ స్టేజ్ పర్ఫార్మెన్స్ కానీ, ఏమేమి మాట్లాడాలి, స్క్రిప్ట్ గురించి అవన్నీ నాకు చెప్తుండే అనమాట. మాకు అది ఒక 3-4 డేస్ ప్రాక్టీస్ అయింది. ఆ 3-4 డేస్లో నేను ఆ సీనియర్ ఆయనకి కొంచెం క్లోజ్ అయినాను. ఇన్ ఫ్రెండ్షిప్ వే, ఓన్లీ ఫ్రెండ్షిప్ వే. నాకు అసలు లవ్ ఫీలింగ్స్ బొక్క బొషానం ఏది లేదు ఆ అబ్బాయి మీద. డే బై డే నాకు ఒక మంచి ఫ్రెండ్ అయింది ఆయన. అండ్ నాకు అప్పుడు తెలియని ముచ్చట ఏంటంటే, నా బెస్ట్ ఫ్రెండ్ కి ఆ అబ్బాయి మీద ఇంట్రెస్ట్ ఉంది అంట. కొంచెం డౌట్ వచ్చినప్పుడు కూడా నేను నా బెస్ట్ ఫ్రెండ్ అడిగిన, తో నీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా ఆ అబ్బాయి మీద అంటే, శుద్ధపూసలాగా నో నో ఏం మాట్లాడుతున్నావు, అసలు నా ఫోకస్ అంతా స్టడీస్ పైన ఉంటది, అసలు లవ్ అది ఇది నేను అసలు ఐ కాంట్. సో ఓకే, నిజమే, ఎందుకంటే నా బెస్ట్ ఫ్రెండ్ అన్న ఫీలింగ్ లో నేనుండి నమ్మేసిన. దాని తర్వాత కొన్ని రోజులకి ఆ అబ్బాయి తోటి నా బెస్ట్ ఫ్రెండ్ ఇన్స్టాలో చాట్ చేస్తుంది. చాట్ చేసిన ముచ్చట కూడా నాకు చెప్తలేదు అనమాట. బట్ నేను అప్పటికి ఊకున్నా. తో అది ఆమె పర్సనల్ కావచ్చు, అందుకే చెప్పట్లేదు అనుకున్నా. బట్ ఏదో ఒక టైం చూసుకొని చెప్తుంది కావచ్చు అనుకొని నేను వెయిట్ చేస్తాను. బట్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఏమైందంటే, కొంచెం కాలేజ్లో రూమర్స్ స్టార్ట్ అయినాయి దట్ ఆ సీనియర్కి అండ్ నాకు ఏదో సంథింగ్ ఉంది, లేకపోతే వీళ్ళిద్దరు క్లోజ్ అయిపోయినారు అని. నా క్లాస్మేట్స్ కానీ, నాకు కొంచెం క్లోజ్ ఉన్న ఫ్రెండ్స్ అండ్ హాస్టల్లో కొంచెం క్లోజ్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు టీజ్ చేయడం స్టార్ట్ చేసినారు. సీనియర్ని పట్టుకున్నావు, సీనియర్ తోటి తిరుగుతున్నావు, సీనియర్ తోటి ఫ్రెండ్షిప్ అది ఇది అన్నట్టు కొంచెం పోట్రే అయిందనమాట. ఈ రూమర్ ఎట్లా స్టార్ట్ అయింది అని చెప్పి తెలుసుకోవడం స్టార్ట్ చేసిన. ఐ ఫౌండ్ దట్ సోర్స్ ఆఫ్ దిస్ రూమర్ ఈజ్ మై ఓన్ బెస్ట్ ఫ్రెండ్. ఆ బెస్ట్ ఫ్రెండే ఈ రూమర్ని స్ప్రెడ్ చేసింది అని చెప్పి నాకు తెలిసింది అనమాట. తెలిసినప్పుడు ఐ ఫెల్ సో బ్యాడ్, సో బ్యాడ్, వర్స్ట్ వర్స్ట్ అని చెప్పొచ్చు ఇక. మస్తు ఫీల్ అయినా నేను. అండ్ నాకు తన ముందుకు పోయి ఇది ఇది ఇట్లా ఎందుకు అని కూడా అడిగేంత ధైర్యం కూడా రాలేదు. చాలా హర్ట్ అయినా నేను. కొన్ని డేస్ ఆల్ గుడ్, నార్మల్ ఉంది, మంచిగానే ఉంది అంతా. కొన్ని డేస్ తర్వాత నేను ర్యాండమ్గా తన ఫోన్ చూస్తున్నాను. నాకు ఆ అబ్బాయి నోటిఫికేషన్ వచ్చిందనమాట ఈమె ఫోన్లో, ఇన్స్టాగ్రామ్ నుంచి. ఆ మెసేజ్ ఏదైతే ఉందో అది నా గురించి అన్నట్టు నాకు అర్థం అవుతుంది చూస్తుంటే. నేను నా గురించే కాబట్టి నేను ఎందుకు చూడొద్దు అనిపించింది నాకు లిటరలీ. అండ్ నాకు తుత్తర ఎక్కువ. అది నా గురించి కాకపోయినా తెలుసుకోవాలన్న ఇది నాకు ఎక్కువ ఉంటది. అది నా గురించి అయినప్పుడు నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను. సో ఆ నోటిఫికేషన్ పైన క్లిక్ చేసి కొంచెం స్క్రోల్ డౌన్ చేసినప్పుడు ఐ ఫౌండ్ వన్ మెసేజ్. నువ్వు మమత మీద ఎంత సీరియస్ ఉన్నావో నాకు తెలియదు. ఇఫ్ నువ్వు ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ స్టాప్ దిస్, ఎందుకంటే షీఈస్ నాట్ ఎట్ ఆల్ సీరియస్ అబౌట్ యూ, బట్ ఐ లైక్ యూ అని పెట్టి. ఐ లైక్ యూ అనేది ఆ అబ్బాయి జస్ట్ ఒక కాంప్లిమెంట్ ఫ్రెండ్లీ వేలో తీసుకున్నాడు. ఆ కన్వర్జేషన్ చూస్తే నాకు అది అర్థమైంది. సో అది చూసినప్పుడు ఐ వాజ్ లైక్, ఇంకా అయిపోయింది, బ్రేక్ అయిపోయింది మొత్తం. నా హార్ట్ ఇట్లా ముక్కలైపోయింది. చెప్తుంటే ఇప్పుడు కొంచెం డ్రమాటిక్ గానే ఉంటది, బట్ నేను ఆ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు నాకు యాక్చువల్ గా తెలుసు వాట్ ఐ ఫెల్. చాలా డిఫికల్ట్ ఉంటుండే. నేను ఆ మెసేజ్ చూసిన తర్వాత మస్తు హర్ట్ అయినా, మస్తు ఇట్లా ఫీల్ అయిపోయినా, కోపం వచ్చింది, ఏడుపు వచ్చింది, బాధ అనిపించింది. ఎవరికి చెప్పుకోవాలని అర్థం కాలే. ఎందుకంటే
ఇప్పటివరకు నా లైఫ్‌లో అవుతున్నాయన్నీ నేను తనకే చెప్తుండే. ఇప్పుడు తనే చేసినప్పుడు నేను ఎవరికి చెప్పుకోవాలో నాకు అస్సలు అర్థం కాలేదు. ఫస్ట్ తను అబ్బాయి అంటే ఇంట్రెస్ట్ లేదు. నేను చదువు పైన ఫోకస్ పెడతా అన్నప్పుడు ఐ ట్రస్ట్ హర్. అబ్బాయితో చాట్ చేస్తుంది నాకు తెలవకుండా అన్నప్పుడు దట్స్ హర్ పర్సనల్ చాయిస్ అని చెప్పి నేను అప్పుడు వదిలేసాను. ఆమె ఏదో మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకొని నాకు ఆ అబ్బాయికి ఏదో ఉంది అని చెప్పి అట్లా రూమర్ స్ప్రెడ్ చేసింది. ఏదో మిస్‌అండర్‌స్టాండింగ్ వల్ల అయింది. బట్ నా బెస్ట్ ఫ్రెండ్ ఎప్పుడైతే ఆ అబ్బాయికి ఆ మెసేజ్ ఏదైతే పెట్టిందో ఐ వాజ్ లైక్ అయిపోయిందిగ. ఇంక బ్రేక్ చేసేసుకున్న ఆమెతోటి ఫ్రెండ్‌షిప్ బ్రేక్ చేసుకోవడం చెప్పడం ఈజీ. బట్ తర్వాత తన ప్రెజెన్స్ గానీ, తన మెమోరీస్ గానీ, తన ఫోటోస్, చిట్ చాట్ ఎవ్రీథింగ్ ఎంత ఎంత కష్టంగా ఉంటుండే అంటే ఇట్ ఆల్మోస్ట్ మంత్స్, ఇయర్స్ అండ్ ఇప్పటికి నాకు కొన్ని కొన్ని తిరుగుతా ఉంటాయి తనతో ఉన్న మెమోరీస్. నాకు తెలిసి లవ్ బ్రేకప్ హర్ట్ చేస్తది, ఏడిపిస్తది, బాధ పెడతది. ఓకే నేను అర్థం చేసుకుంటా అండ్ యాక్సెప్ట్ కూడా చేస్తా. బట్ ఫ్రెండ్‌షిప్‌లో ఆ బ్రేక్ డౌన్ అనేది ఎంత వర్స్ట్ ఉంటదంటే, ఎందుకురా అయ్యా! ఇంత వర్స్ట్ లైఫ్ ఏంట్రా అనిపిస్తది నిజంగా ఫ్రెండ్‌షిప్‌లో బ్రేక్ డౌన్ అయితే. దట్ టూ నీ ఓన్ బెస్ట్ ఫ్రెండ్. జనరల్‌గా నీ గురించి తను స్టాండ్ తీసుకునే పర్సన్. నీ గురించే బయట రూమర్స్ స్ప్రెడ్ చేస్తుంది. నీకే వెన్నుపోట్లు పొడుస్తుంది. నిన్నే మోసం చేస్తుంది అని నువ్వు డైరెక్ట్‌గా తెలుసుకున్నప్పుడు దట్ వాజ్ లైక్ పీక్ మూమెంట్ ఇంకా. అండ్ మీ లైఫ్‌లో కూడా ఇలాంటివి అయ్యే ఉంటాయి పక్కాగా. అవ్వలేదు మీకు మంచి బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు అంటే యూ ఆర్ సో, సో, సో లక్కీ అండ్ వాళ్ళని అస్సలు వదులుకోకండి ఎలాంటి సిట్యుయేషన్స్‌లో గూడా. బట్ అయ్యుంటే మాత్రం ఆహ్, వాళ్ళ దగ్గరికి ఇంకొకసారి చచ్చినా గూడా ఎళ్ళకండి అసలు. బికాజ్ వన్స్ ఎ చీటర్ ఆల్వేస్ ఎ చీటర్. వన్ మోర్ థింగ్ ఈస్ కర్మ అంటే నేను పక్కా నమ్ముతా. ఎందుకంటే గ్రాడ్యుయేషన్ అయిపోయినంక ఒక 6 మంత్స్, 1 ఇయర్ తర్వాత ఐ న్యూ దట్ నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి ఆ సీనియర్ అబ్బాయికి ప్రపోజ్ చేసింది అని చెప్పి నాకు తెలిసింది ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ నుంచి. బట్ ఆయన నో చెప్పిండని చెప్పి నాకు తెలిసింది. నేను ఫస్ట్ వీడియో స్టార్టింగ్ లో చెప్పినాను కదా నా బెస్ట్ ఫ్రెండ్ స్టేటస్ చూసినాను అని. సో ద స్టేటస్ ఈజ్ అబౌట్ హర్ మ్యారేజ్ స్టేటస్ పెట్టింది అనమాట. ఆ స్టేటస్ చూడంగానే ఐ వాస్ లైక్ అది ఒక్కసారి నాకు ఇట్లా స్ట్రైక్ అయింది మొత్తం. దిస్ ఈస్ వన్ ఆఫ్ మై స్టోరీ విచ్ వర్ హ్యాపెండ్ ఇన్ మై కాలేజ్ డేస్. ఈ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను కానీ ర్యాండమ్ గా అయితే చెప్పకపోతుండే కావచ్చు. అంటే వ్లాగ్ తీయాలి, ఒక టాపిక్ తీసుకోవాలి అన్నప్పుడు ఈ టాపిక్ తీసుకొని చెప్పడం ఇలా అయితే చేయకపోతుండే. ర్యాండమ్లీ ఐ సా హర్ స్టేటస్ దట్ టు మ్యారేజ్ చేసుకోబోతుంది ఆ అమ్మాయి. యా ఆమె పేరు నేను అవన్నీ చెప్పలేను కాబట్టి. మీకేమనిపించిందో మీ థాట్స్ ని మీరు కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి. ఐ డెఫినెట్లీ రియాక్ట్ ఆబ్వియస్లీ. ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఆ సిచ్యువేషన్ లో నేను తీసుకున్న డిసిషన్ కరెక్టా రాంగా మీ సైడ్ నుంచి కూడా నేను వినాలనుకుంటున్నా. మీకేమన్నా అయ్యుంటే కూడా పక్కా షేర్ చేయండి. విల్ డెఫినెట్లీ డిస్కస్ అబౌట్ దిస్. చెప్పుకుంటే బాధ తగ్గుద్ది అనేది మాత్రం 100% ట్రూ. బట్ చెప్పుకోవడానికి మనుషులు ఉండాలి అని మాత్రం మళ్ళీ సినిమా డైలాగులు కొట్టకండి. ఐ నీడ్ టు స్లీప్ గైస్. బై బై. గుడ్ నైట్.